గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. ఆయన భార్య తనను తాను సిద్ధపరచుకొని ఉన్నది. కనుక మనము సంతోషపడి ఉత్సహించి ప్రభువును మహిమ పరచదము. అందరము కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకము నుండి యేసు నన్ను ప్రేమించినావు, పాపినైన నన్ను ప్రేమించినావు అనే కీర్తన 171వ కీర్తన. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకము నుండి 171వ కీర్తన పాడుచు ఈ శుభ శుక్రవార ఆరాధనలో మనము ముందుకు సాగుతాం. ఎంతో దుఃఖము పొందితివా, నా కొరకెంతో దుఃఖము పొందితివా, ఎంతో దుఃఖము నీకు, ఎంతో చింతయు నీకు, ఎంతో దిగులయ్యా నాకు, ఎంతో దుఃఖము నీకు, ఎంతో చింతయు నీకు, ఎంతో దిగులయ్యా నాకు. ఆ పొంతి పిలాతు యూదులు నీకు పెట్టిన శ్రమలను తలపోయవా, ఎంతో దుఃఖము పొంది సజీవా వాక్కుమా ఎదలో వసింప చేయుమి దినము, సజీవా వాక్కుమా ఎదలో వసింప చేయుమి దినము, నీ ఆత్మ జీవజలములలో నూరంతల ఫలము మాకిమ్ము, నూరంతల ఫలము మాకిమ్ము, సజీవా వాక్కుమా ఎదలో వసింప చేయుమి దినము. నా యేసయ్యా కలవరిలోన నీ రూపమే నలిగిపోయెను, నా యేసయ్యా చివరి రక్త బిందువు లేకుండా నా కోసమే కాచినావు, చివరి రక్త బిందువు లేకుండా నా కోసమే కాచినావు, అడుగడుగున రక్త బిందువులే, అనువనువున కొరడ దెబ్బలే, విమోచక దోషరహిత చంపినీనునా, దోషమే కదా ఆహా మహాత్మ ఆశరణ్య విమోచక వీరలను క్షమించు తండ్రి, నేరవేవియు కోరితిటు
ప్రపంచంలో క్రైస్తవ్యానికి ఉన్న ముఖ్యమైన రెండే గుణాలు ఏంటంటే, ఒకటి క్షమ, మరొకటి ప్రేమ. ప్రేమ క్షమ లేని క్రైస్తవ్యం లేదు. ప్రేమ క్షమ లేని క్రైస్తవుడే కానే కాదు. ఏ క్రైస్తవుడిలో అయితే ఈ రెండు లక్షణాలు ఉంటాయో వాడు సంపూర్ణమైన క్రైస్తవుడిగా ఎంచబడుతూ ఉంటుంటాడు. క్షమాగుణం క్రైస్తవుడికి క్షమాగుణం ఉండాలి. క్షమించే వారి కొరకు ప్రార్థన చేయవాలి. శత్రువు కొరకు ప్రార్థన చేయమన్నాడు ఆయన. మీ శత్రువు కొరకు మీరు ప్రార్థన చేయండి అన్నాడు. అంతే. కయీను హేబెలును చంపినప్పుడు హేబెలు రక్తము నేల మీద పడి దేవునికి మొరపెడుతుందన్నాడు. ఇదిగో నీ సహోదరుని, నీ తమ్ముడి రక్తము నేల మీద పడి మొరపెడుతుందన్నని దేవుడు చెప్పాడు అని మొరపెట్టి కయ్యని మీద శాపాన్ని తీసుకొచ్చేది. దేవుడు ఉగ్రుడై కయ్యను శపించాడు, నీవు దేశ దిమ్మనవై తిరుగుతావని. కానీ యేసయ్య రక్తము, యేసుక్రీస్తు ప్రభువు రక్తము హేబెలు రక్తం వల్లే కాకుండా తను హింసించే వారిని క్షమించమని కోరుతున్నాడు. లోకమంతటికి పాప క్షమాపణ దయచేయమని దేవుడు కోరుతున్నాడు. ప్రకటన గ్రంథంలో బలిపీఠముకున్న ఆత్మలు కూడా ప్రభువా ఎంతకాలం ఈ శ్రమ, ఎంతకాలం ఈ హింసపడాలమే మీ విధముగా ఉండాలంటే లెక్క సంపూర్తిగా వరకు మీరు మౌనముగా ఉండవలసిందని దేవుడు సెలవిస్తాడు. ఓపిక, సహనము. దేవునిలో ఎంత ఓపిక, ఎంత సహనము. ఏశావు తన్ని తరుముతో తన ఆస్తినంతటిని దోచుకున్న యాకోబుని క్షమించాడు. క్షమాగుణం కలిగి ఉన్నాడు ఏశావు. అలాగే దావీదు అనేక మార్లు సౌలు తను చంపడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా సౌలును అనేకసార్లు తన చేతికి చిక్కినా సరే, సౌలు మీద తిరిగి కక్ష తీర్చుకోవాలనే అవకాశం వచ్చినా సరే సౌలును అనేక మార్లు దావీదు క్షమించినట్టుగా మనకి దేవుని గ్రంథంలో చూస్తాం. ఉన్నాడు. అందుకే ఈ హెచ్చరికలుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. లూకాసు వార్త 35వ వచనం, 2వ అధ్యాయం 35వ వచనంలో కనుక గమనిస్తే ఆ తల్లి అనుకుంటూ ఉంది. ఈ మాట ఎందుకు వచ్చిందని నేను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, ప్రియ సంఘమా, ఒక్క మాట మాత్రమే గమనించాలి. ఇది నాకు వచ్చిన తలంపు. అక్కడ ఆమె అనుకుంటుందేమో, నా కుమారుడు అనేకమైనటువంటి స్వస్థతలు చేశాడు ఈ చేతులతోటి, ఎందుకు చీలలు కొట్టుండొచ్చు అని అనుకొనవచ్చు. నా కుమారుడు కుంటివారిని బాగు చేశాడు, ఈ కాళ్ళకి ఎందుకు కొట్టాడు అని మరణ సమయంలో ఏ తల్లైనా తట్టుకోగలుగుద్దండి ఆ శ్రమను? ఇది చదువుతున్నప్పుడు నేను ఏడ్చా, పరిశుద్ధాత్మ దేవుని పాదముల చెంత, ప్రభువా నా కొరకు నువ్వు శిలువ మరణం ఎక్కావు, ఏంటి ఇదని ప్రశ్నించుకున్నప్పుడు ఎంతో దుఃఖకరమైన, వేదనకరమైనటువంటిది. మన బిడ్డలో జ్వరం వస్తే తల్లిదండ్రులు తట్టుకోలేరు. ప్రార్థన చేయండి అయ్యా, ప్రార్థన చేయండి అని అనేకులకు చెప్తాము. తల్లి కళ్ళ ముందు తన కుమారుడు బాధను వ్యధబొందుతూ ఉంటే ఆ తల్లి రోదనేంటి, ఆ తల్లి బాధ ఏంటి ఒక్కసారి తల్లులుగా మనము కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అయినప్పటికీ కూడా తన బాధ్యతను మరణమునకు ముందే ఆయన నిర్వర్తిస్తూ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినట్లుగా వాక్యం ఇక్కడ మనకు స్పష్టతగా తెలియచేస్తూ ఉన్నది. మనం ఎలాగా ఉంటున్నాము? ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 16వ వచనం మనకు ఒకసారి చూస్తే అక్కడేముంటుంది? నీ తండ్రి నీ తల్లిని సన్మానించుము. పెద్ద పెద్ద వేదికలేసి మీటింగ్స్లు పెట్టి వారి బర్త్డేలకి ఏదో దూర ప్రాంతంలో ఉండి, నా కొడుకు అమెరికాలో ఉండి నాకు బొకే పంపించాడు, నా కొడుకు నాకు కేక్ పంపించాడు అని సంతోషించటం కాదు. నీ యొక్క బాధ్యత ఏమిటి? నువ్వు తల్లిదండ్రుల దగ్గర ఉండు, వారిని చూస్తూ ఉన్నావా? అదే సన్మానించటం అండి. అక్కడుండి డబ్బులు పంపించి చేస్తే కాదు. ధనాపేక్ష సమస్త కీడుకు మూలము. ఇప్పుడు ఎక్కడుంటున్నారు మన బిడ్డలంటే తల్లిదండ్రులు ఎంతో చెప్పుకొని మురిసిపోతున్నారు. నా కొడుకు రష్యా, అమెరికా, చైనా, బ్రిటన్, జపాన్ అంటున్నారు. నీ దగ్గర ఉన్నాడా? నువ్వు వాక్యం చెప్పొచ్చేమో కానీ నువ్వే రీతిగా ఉన్నావు. మనం ఈ దినాన్ని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈ సత్యాన్ని మనం ఇది గ్రహించుకొని ముందుకు పోవాలంటుంది వాక్యము. ఇంకా ఏమంటూ ఉంది అంటే సామెతల గ్రంథము 20:20లో ఇవన్నీ మనకు ఒక ప్రణాళికలు సిద్ధపరిచిన హెచ్చరికలు మాత్రమే. ఏమంటూ ఉన్నాడు? తండ్రిని తల్లిని దూషిస్తే
దీపము కారు చీకటిలో ఆరిపోవటం మరణమునకు సాదృశ్యము. అందుకు మత్తయి సువార్తికుడు కూడా ఎంతో స్పష్టతగా మనకు ఈ యొక్క భాగంలో 15వ అధ్యాయము 4వ వచనములో ఇంటికి వెళ్ళి మనం గమనించినట్లయితే తల్లిదండ్రులను ఘనపరచాలి. ఏం ఘనపరుస్తున్నాము? నేను ప్రశ్నించుకోవాలి. నేను నా తల్లిదండ్రులను ఏ రీతిగా చూశాను? నా ప్రశ్న ఇది నాన్న. ప్రత్యేకంగా మన బిడ్డలు ఎక్కడుండాలి? మనల్ని ఘనపరుస్తున్నారంటే ఏదో పెద్ద స్థితిలోకి మనల్ని తీసుకొని పోవటం కాదండి. ప్రభువు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినట్లుగా మన జీవితంలో మనం ఎలాగా ఘనపరచకపోతే పోయాం. కానీ వారిని ప్రేమపూర్వకంగా నీకు అప్పచెప్పిన బాధ్యత, నువ్వెక్కడున్నప్పటికీ నువ్వు వెళ్ళి సాయంకాలం ఇంటికి వచ్చినప్పుడు ఏం చేయాలి? అమ్మా నువ్వు అన్నం తిన్నావంటే ఆ తల్లి అంత ఉప్పొంగిపోద్దో తెలుసా? నువ్వు ఆమెకేం పట్టు వస్త్రాలు అవసరం లేదు. నేను కని పెంచిన తల్లిని నువ్వే రీతిగా చూస్తున్నావో నువ్వు గమనించుకోవాలని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉంది. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనములో అంటాడు, నీ తల్లిదండ్రులకు ఏమంటున్నాడు? విధేయత కలిగి. విధేయత లోపడమంటం కాదు. ఈనాడు ఎట్టున్నారు? బిడ్డలు చెబితే తల్లిదండ్రులు వింటున్నారు. నా కొడుకు ఇష్టమండి, ఏదన్నా అడిగితే మా అబ్బాయిని అడిగి చెయ్యాలండి. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పించినప్పుడు పెద్దవాడైనా తొలగిపోడు. మన బిడ్డలు మన మాట వినాలి. వారి మాట మనం వింటున్నటువంటి క్రైస్తవ సమాజమునకి హెచ్చరిక. మనం ఏ స్థితిలో ఉన్నామో జ్ఞాపకం చేసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన నీతో నాతో హెచ్చరిస్తూ ఉన్నాడు. మనం బడిపోతే, తల్లిదండ్రులు బడిపోతే ఈ దినాన్ని ఏం చేస్తున్నారు? అమెరికాలో ఉండి డబ్బులు పంపిస్తే పని మనిషిని పెట్టుకొని చూయించుకో. పని మనుషులు పనికి వస్తుందా? ఆ స్పర్శ, ఆ ప్రేమ మన బిడ్డలు మనల్ని దాకినప్పుడు వచ్చుద్ది. ఎక్కడో ఉంటే రాదు, ఎవరో వచ్చి పట్టుకుంటే రాదు మనకి ఆ ప్రేమ, ఆ స్పర్శ అనేది. నా బిడ్డలు నన్ను పట్టుకున్నప్పుడే. నా కుమారుడు ఇంటర్నేషనల్ లెవెల్లో సెలెక్ట్ అయ్యాడు. ఒక చిన్న సందర్భం. సెలెక్ట్ అయిన వెంటనే ఫోన్ చేశాడు, అమ్మా నేనేం చేస్తాను, నేను సెలెక్ట్ అయిన బాండ్ మీద సంతకం చేయమన్నారు. నేనేమి మాట్లాడలేదు. అయ్యా నీ ఇష్టం అన్నాను. లేదు నేను ఉండను, నేను లేకపోతే మీ దగ్గర ఎవరుంటారు? దేవుని నామానికి స్తోత్రం. సాక్ష్యం ఉండాలి. ఈ కాలం అంతా 40 దినాల్లో మన సాక్ష్యాన్ని గురించి మనం చెప్పుకున్నాం. మన బిడ్డలు ఎక్కడ ఉన్నారు? మనం ధనమును ఆశించి దూర ప్రాంతంలో కాదు, నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లల ఒలీవ మొక్కల వలె ఉండాలి. ఎక్కడ ఉంటున్నారు? ఈ ప్రశ్నిస్తుంది ఈ దినాన. ఈ ప్రత్యేకమైన సమయంలో కూర్చున్న మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. నేను కాదు, నా మాటలు కాదు, ధర్మశాస్త్ర గ్రంథంలోనివి ప్రతి మాట స్పష్టతగా నీకు నాకు తెలియజేస్తూ ఉంది. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? యేసుక్రీస్తు ప్రభువారు జ్ఞానమునందును వయసునందును దేవుని దయ మనుషుల దయలో వర్ధిల్లాడు కాబట్టి ఆ బాధ్యతను, తల్లిదండ్రుల బాధ్యతను స్పష్టతగా నిర్వర్తించాడు. ఆ కానాను ఊరిలో వివాహంలో ద్రాక్షారసం అయిపోయినప్పుడు అమ్మని ప్రేమతో మందలించాడు. కష్టంతో, అమ్మా నువ్వు ఉండమ్మా, నా సమయం వచ్చింది, అప్పుడు నేను చేస్తాను నీకెందుకని మందలించినప్పుడు ఆమెకు తెలుసు నా కొడుకు ఏదైనా చేయగలడు. కానీ సిలువలో ఎందుకు ఏడ్చింది? ఇవన్నీ కూడా అందరూ చూశారు. ఆయన వెంట చిన్న మంద మాత్రమే వెళ్ళింది. గమనించుకోలా. లోకాచార ప్రకారంగా వాళ్ళు మాట్లాడుకున్నారు. కానీ ఈయన పరిశుద్ధాత్మ దేవుడు 3 సువార్తల్లో చెప్పాడు, నేను చనిపోతాను, పాత పెట్టబడతాను, మృత్యుంజయుడై పునరుద్ధానుడై తిరిగి లేస్తాను. ఆ సత్యం మర్చిపోయారు కాబట్టి శరీరాకారంగా మాట్లాడుకుంటూ ఉంటే అమ్మా అని సంబోధన ప్రేమపూర్వకముగా ఈ దినాన హెచ్చరికలు మన బిడ్డలు ఎక్కడున్నా జ్యేష్ఠత్వపుని గుర్తుని కలిగి జీవించాలని దేవుని వాక్యం ఇక్కడ స్పష్టతగా తెలియజేస్తుంది. అందుకంటున్నాడు లూకాసు వార్త చివరిగా 23:2 అంటున్నాడు, అమ్మలారా నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తం ఏడవండి. ఎందుకు? మన పిల్లలు కదా, ఆయన పరిపూర్ణ దేవుడు, లేస్తాడు. నా కొరకు ఎందుకే పిచ్చి తల్లి మీరు ఏడ్చేది? నేను లెగుస్తానని ముందే చెప్పాను మీకు, లెగుస్తా మీ బిడ్డల కొరకు. అందుకే ఇర్మీయా ప్రవక్త 9:17 స్పష్టంగా చెప్తాడు, స్త్రీలను కనుగొండి, తెలివి కలిగిన స్త్రీలను కనుగొనిడి, వారిని పిలవనంపుకొనిడి, ప్రార్థించి రోదన చేయ విద్యను వారికి నేర్పించుడి. ఎంతమంది నేర్పిస్తున్నాము? బాలుడు నడవవలసిన త్రోవలో చిన్నప్పటి నుంచి యాక్షన్గా కాదు, పైకి కాదు రూపం చూసేది. దేవుడు లక్ష్య పెట్టు దేవుడు. దావీదుని యెషయా కుమారులలో దావీదుని మాత్రమే లక్ష్య పెట్టిన దేవుడు ఈ దినాన్ని నిన్ను నన్ను పరిశీలన చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, యెరూషలేము కుమార్తెలారా,
నా నిమిత్తము ఏడవకుడు, మీ నిమిత్తము, మీ బిడ్డల నిమిత్తము ఏడవడు అని చెప్తూ ఉంటే మనం ఎలాగా ఉన్నాము. అందుకు చివరిగా ఒక మాట గమనిస్తే అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ మొట్టమొదటి అధ్యాయం 27 వచనములు అంటాడు, చూడు, సిలువన గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము. ఈనాడు వెర్రితనంగా జీవిస్తూ ఉన్నాం ప్రియ దేవుని సంగమా. నేను వాక్యం చెప్పచ్చు, నా సాక్ష్యం ఎలాగా ఉన్నది, ఎలాగా ఉన్నాం. సిలువ ఎవరేశారు? యాజకులేశారు. ప్రియ దేవుని సంగమా, గుర్తించండి, మన ఆలోచనలతో, మన తలంపులతో వేసాము. ఈనాడు కూర్చున్న నీవు నేనేస్తున్నాము. అందుకే ఇక్కడ అంటున్నాడు, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగా ఉంటుంది, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఈ పునరుద్ధాన శక్తితో రక్షింపబడినటువంటి వారముగా ఉండి మనం ఆ ఉన్నతమైన శ్రేష్టమైన శృంగార పట్టణములు కిరీటాలు ఉన్నాయి. అక్షయ కిరీటం, నీతి కిరీటము, మహిమ కిరీటము, జీవ కిరీటము, సువర్ణ కిరీటము. ఈ కిరీటాలన్నీ రావాలంటే ఆ పరలోక రాజ్యములో మనం ఉండాలంటే జ్యేష్ఠులుగా లేదా కుమారులుగా మనము తల్లి బాధ్యతను, తల్లిదండ్రులుగా మనము వారిని ఏ రీతిగా ఉంటే క్రీస్తు మనకు మాదిరి అడుగుజాడలు ఉంచినట్లుగా ఆత్మదేవుడు ఈ ప్రత్యేకమైన సమయంలో నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకంటాడు, ఏం చెప్పాడు? ద్రాక్షారసం అయినప్పుడు ఇది చేయుడని చెప్పాడు. అయ్యా ఇది చేయండి అని అన్నాడు. అందుకని ఇక్కడ కూడా యోహానికి ఏం చెప్తున్నాడు? అయ్యా నువ్వు ఇది చెయ్యి అన్నప్పుడు ఏం చేశాడు? వెంటనే చేర్చుకున్నాడు, చెప్పినది చేశాడు. అక్కడ చెప్పాడు, జరిగింది ఇక్కడ జరుగుతుంది. కాబట్టి ఈ ప్రత్యేక సమయంలో మనందరము మన పాపములు మనం ఒప్పుకొని పరిశుద్ధాత్మ దేవుని మనం వస్తున్నాం పోతున్నామని కాదు, నవ్వుకుంటాం కాదు, కానీ ప్రత్యేక సమయంలో హెచ్చరిక. మార్కు సువార్త అధ్యాయము 34వ వచనాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 15:34. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని అర్థము. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించునుగాక. యేసు ప్రభు వారు పలికిన 7 మాటలలో మొదటి మాట, 4వ మాట, 7వ మాట, ఈ 3 మాటలు ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఈ 3 మాటలను యేసు ప్రభు వారు తండ్రితో మాట్లాడుతూ ఉన్నాడు. మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించుము. 7వ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. 4వ మాట, ఇది కూడా ప్రభువుతోనే మాట్లాడుతున్నాడు, తండ్రితోనే మాట్లాడుతున్నాడు. కానీ ప్రభు పలికే మాట ఇక్కడ ఏమిటంటే ఎలోయి ఎలోయి లామా సబక్తాని. సువార్తలలో ఈ మాట, ఇదొక్కటే మాట 2 పర్యాయంలో రాయబడి ఉన్నది. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనంలో కూడా ఏలీ ఏలీ లామా సబక్తాని అనే మాటను మనము చూస్తాం. చాలామంది అక్కడున్న వారు ఏలీని పిలుస్తున్నారు అనే ఆలోచనలో ఉన్నారు. కానీ ఈ ఎలోయి ఎలోయి లామా సబక్తాని, ఎలోయి అనగా ఎల్ అనే మాటకు అర్థం ఏంటి అంటే దేవా అనే అర్థం వస్తుంది. ఎలోయి అనగా నా దేవా అనే అర్థాన్ని మనము ఈ యొక్క భాషలో మనము చూస్తాం, అరమిక్ భాషలో మనము చూస్తాం. ఎలోయి ఎలోయి లామా సబక్తాని, నా దేవా లామా అంటే ప్రశ్న, వై అనే ప్రశ్న. ఎందుకు? సబక్తాని అంటే ఫస్ట్ సెకండ్, విడచితివి, నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అనే మాటను యేసు ప్రభువారు సిలువలో 4వ మాటగా పలికి ఉన్నాడు. సుమారుగా 3 గంటల సమయం అప్పుడు యేసు ప్రభువారు ఈ మాటను పలుకుతున్నాడు. నిజానికి ఒక భక్తుడు రాస్తున్నాడు, యేసు ప్రభువారు సిలువలో
కీర్తన గ్రంథము 22వ సంకీర్తనలో కూడా ఇదే మాటను మనము చూస్తాం. నా దేవా నా దేవా నా చేయి ఎందుకు విడిచితివి. ఈ కీర్తన మొత్తము పాడారు అని కొంతమంది విశ్లేషకులు భావిస్తూ ఉంటారు. సిలువలో ఆ బాధలో తండ్రి యొక్క ఎడబాటుని జ్ఞాపకము చేసుకొనుచు యేసుప్రభు వారు ఈ 4వ మాట ఒక కీర్తనగా పాడారు అని చాలామంది బయలుపరుస్తూ ఉంటారు. ఏదేమైనప్పటికీ కూడా యేసుప్రభు వారు సిలువలో ఆయన ఎడబాటును జ్ఞాపకము చేసుకొనుచు మొదటి మాట 7వ మాటలో తండ్రి అని మాట్లాడుతుంటే 4వ మాటలో మాత్రము ఆ ఎడబాటుకు గుర్తుగా నా దేవా అనే మాటను పలకడం మనము చూస్తున్నాం. నా దేవా నా చేయి ఎందుకు విడిచితివి, ఎలోయి ఎలోయి లామా సబక్తాని. హెబ్రీ భాషలో ఈ మాట ఏమంటుంది, అజవతాని అని ఉంటుంది, అనగా విడిచి పెట్టబడడం అనేది రాయబడి ఉన్నది. 700 సంవత్సరాలకు ముందే ఏషియా ప్రవక్త ద్వారా మరి భూలోకానికి రావటానికి ప్రణాళిక ప్రవక్తల ద్వారా ప్రచారం చేయించాడు. మరి ప్రవచనాల నెరవేర్పు కోసం యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి వచ్చాడు. భూలోకానికి వచ్చినటువంటి ప్రధాన ఉద్దేశం ఏంటంటే, దేవుడు సృష్టిని సృష్టించినప్పుడు ప్రతి మానవుడు కూడా 1000 సంవత్సరాలు జీవించాలనేది దేవుని ఉద్దేశం. మనం ఈ సంగతులను ఆది కాండంలో చూడగలుగుతాం. ఆదాము గారు 930 సంవత్సరాలు జీవించారు. 5వ అధ్యాయం చదివితే ఆది కాండం 5వ అధ్యాయము, మరి వారంతా కూడా 900 800 అంతకంటే ఎక్కువ సంవత్సరాలు జీవించారు. దేవుని ప్రణాళిక 1000 సంవత్సరాలు జీవించాలని, కానీ సైతానుడు వచ్చి డిస్టర్బ్ చేసి నరుని ఆయుష్ ప్రమాణాన్ని తగ్గించేశాడు. తప్పుల వలన ఆయు ప్రమాణాలు సమాప్తమైనది అనే ఒక మాటని మనకి యోహాను గారు రచించారు. ఇక్కడ యోహాను గారు రచించినటువంటి సమాప్తమైనది అనే పదాన్ని దేవుడు ఎలా తీసుకున్నాడన్నది మనకి ఏం చెప్పాలనుకుంటున్నాడు. ఈ సమాప్తమైనది అనే మాటకి మనకి ఎన్నో అర్థాలు ఉన్నాయి. దయచేసి మీరందరూ జాగ్రత్తగా గ్రహించగలిగితే, సమాప్తమైనది టెటలస్టే అనే వర్డ్ని వాడారండి. టెటల్ అంటే గ్రీకు భాష, దాని అర్థం ముగిసింది. ఇట్ ఈస్ ఫినిష్డ్. ఫినిష్డ్ అంటే ఏంటండి, పూర్తయింది. ఎందుకు పూర్తయింది అని చెప్పాడండి? ఆయన ఏ విషయంలో వచ్చాడు, ఏ కార్యము చేయడానికి వచ్చాడు, దేనికి వచ్చాడు, ఎందుకు సమాప్తమైనది అని చెప్పాడు? నీ కొరకు నా కొరకు సిలువలో మరణించడానికి వచ్చాడా? ఎన్నెన్ని కార్యాలు ఆయన చేశాడో చూద్దామా అండి. ఆదాము కాలంలో కూడా మనకి ఆదాము గారు ఉన్నప్పుడు దేవుడి మాట విన్నాడా అండి? ఆదాముని ఎందుకు సృష్టించాడండి దేవుడు? ఏదైనా తోటలో ఎందుకు అతన్ని ఉంచాడండి? ఆదాము విన్నాడా అండి? వినలేదు, ఆజ్ఞ అతిక్రమించాడు. కానీ నా యేసయ్య ఏం చేశాడండి? సిలువలో మరణించడానికి కూడా సిద్ధమయ్యాడు. మరి నీవు నేను సిద్ధంగా ఉన్నామా? ఒకసారి ఆలోచించుకుందామండి. ఈ సమాప్తమైన పదము టెటలిస్టా అనే వర్డ్ యాక్చువల్గా గ్రీకులో ఎందుకు వాడతారంటే, మనం ఏదైనా లావాదేవీలు అంటే ట్రాన్సాక్షన్స్ కానీ ఏదైనా సరే వాళ్ళు పూర్తయింది అనే దాన్ని టెటలిస్టా వర్డ్ తోటి వాడతారండి. పూర్తయింది, నీవు నాకు కట్టవలసిన రుణము పూర్తి చేశారు అనే ఒక వర్డ్ని అక్కడ పెట్టారు. కాబట్టి యోహాను గారు రచించినటువంటి సమాప్తమైనది అనే పదాన్ని మనం ఎందుకు తీసుకోవాలి అంటే, ఒకసారి అందరూ బైబిల్ ఓపెన్ చేస్తే యోహాను 4వ అధ్యాయం 32, 34 చూద్దామండి. అందరూ దయచేసి బైబిల్ చూడవలసిందిగా కోరుచున్నాను. ఇక్కడ యేసువారు ఆయన శిష్యులతో భోజనం చేస్తున్నప్పుడు ఒక మాట అంటారండి. అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకు ఉన్నదని వారితో చెప్పగా, శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా నేమైనా తెచ్చునేమో అని ఒకరితో ఒకడు చెప్పుకొండ్రి. యేసు వారిని చూచి, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదిముచ్చుటయు నాకు ఆహారమై ఉన్నది. మనం తినడానికి ఆహారం చూసుకుంటామండి. ఏది తిందుమా, ఏది తాగుదుమా, ఏ విధంగా సుఖిద్దుమా అని మనం చూసుకుంటున్నాం. తండ్రి ఇక్కడ ఏం చెప్పాడండి? ఆయన ఆహారం ఏంటండి? దేవుని చిత్తమే నాకు ఆహారమై ఉన్నది. కాబట్టి ఈరోజు నువ్వు నేను ఏం ఆలోచిస్తున్నామండి?
ఈరోజు చాలా దేశాలలో కూడా మన దేవుని యొక్క రాకడ గురించి చెప్పుకోకుండా ముగింపుకు వచ్చి ఉన్నామండి. కాబట్టి నువ్వు నేను ఈరోజు ఆలోచించుకోవాల్సిన విషయాలు కూడా చాలా ఉన్నాయండి. ఈరోజు ఈ దేవుడు బలి అర్పణ జరిగినప్పుడు సిలువ మీద మనందరి కొరకు ఒకసారే బలి అర్పణ జరిగింది. కానీ ఇజ్రాయేల్లో ప్రతి సంవత్సరం ఒకసారి బలి అర్పణ జరుగుతుంది. అది మీ అందరూ గ్రహించి ఉంటారు. మన పాత నిబంధన నిర్గమకాండం, లేవియకాండంలో కూడా రచించారు మోషే గారు ఉన్న సమయంలో. అయితే అక్కడ ఏం జరుగుతుందండి, ఆయన ఎన్నో శ్రమలు పెట్టినారు, బాధలు అవన్నీ చూపించడానికి టైం లేదు. యెషయా గ్రంథము 53 అంటాడు, క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రిందట అతన్ని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. నాకు అర్థము కాలదే. క్రీస్తును తన కుమారుని నలుగగొట్టుటకు ఆయనకు ఇష్టమాయను. ఎందుకు? నన్ను బతికించడానికి. కాబట్టి యేసు ప్రభు 7 మాటలు
మొదటి మాట, తండ్రి వీరిని క్షమించు. ఎవరిని? వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించుమో. వాళ్ళందరికీ తెలుసు ఆయన్ని మర్డర్ చేయకూడదని. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు యేసు ప్రభుని చంపారు కదా. ధర్మశాస్త్రములో 10 ఆజ్ఞల్లో 13, 15, 20వ అధ్యాయము నిర్గమకాండము, నరహత్య చేయకూడదు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు. ధర్మశాస్త్ర విరోధముగా చేసే వాళ్ళు క్షమాపణ లేదు. క్షమాపణ ఎవరికంటే ఆయన్ని కొట్టి, కొరడాలతో కొట్టి, శిలువలో పెట్టి, ఆ తర్వాత శీలలో కొట్టి, మేకలు కొట్టి రోమియులకి, రోమా సైనికులకు, వాళ్ళ గురించి చేసే వాళ్ళకి తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు. ఆజ్ఞ పాటించినారు. తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక. ఎవరు అసలు వేసేవాళ్ళు? తక్కిరోళ్ళు అందరికీ తెలుసు, అందరికీ తెలుసు. తెలియని వాళ్ళని క్షమించమన్నాడు. తెలిసిన వాళ్ళు పశ్చాత్తాపడాలా, పాపములు ఒప్పుకోవాలా, అప్పుడు ప్రభు క్షమిస్తాడు. తెలుసు మనందరికీ, మన పాపలు ఒప్పుకుంటే క్షమిస్తాడు. యేసు ప్రభు మొదటి మాటలో సమాధానకర్త అయిన మనల్ని దేవునితో సమాధానం చేయటానికి వచ్చినాడు. చిన్న కుమారుడు వచ్చాడు, తండ్రి నేను నీకు విరోధముగా పాపము చేసినాను, నీ కుమారుడును అనిపించుకోవడం నాకు యోగ్యత లేదు, నీ కూలి వాళ్ళ పెట్టుకో. అది పశ్చాత్తాపం. తిరిగి తండ్రితో సమాధాన పడాలంటే పాపం ఒప్పుకోవాలి. ఆ తండ్రి ఆ కొడుకును ఎత్తుకొని ముద్దు పెట్టుకున్నాడు, వస్త్రము తొడిగాడు, విందు చేశాడు. 2వ మాటలు యేసు ప్రభు ఒక ఆత్మ రక్షించినాడు. పరమ తండ్రికి ఇష్టమైంది ఆత్మ. మారు మనసు పొందే ఒక్క పాపి విషయమై పరలోకములో ఎక్కువ సంతోషము, దేవదూతలు ఎదురు సంతోషము, ఒక్క పాపి విషయమై. తండ్రి ఇంత చిత్రవదకు అప్పగించినా కూడా తండ్రిని సంతోషపరచడానికి ఆ ప్రియమైన కొడుకు ఆత్మను తీసుకెళ్ళాడు. ఆ బందిపోటు దొంగ ఆత్మను తీసుకెళ్ళి ప్రభువుకి అప్పగించినాడు. అమ్మను జ్ఞాపకం చేసుకున్నాడు. అమ్మ గుండెలో ఏముంది? అమ్మ గుండెలో ఏముంది? లోకా 2వ అధ్యాయములో, మరియు నీ హృదయములో ఒక ఖడ్గము దూసుకొని పోవునని తల్లి అయిన మరిత చెప్పినాడు. సుమయోడు ఆమె గుండెలో కత్తి చూసినాడు నా ప్రభువు. అమ్మా అన్నాడు. కొడుకులు బాగా చూసుకోవటంలా, అమ్మని చూసుకోవటం. యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచలా. అందుకని తన యొక్క ప్రియమైనటువంటి శిష్యునికి అప్పగించినాడు. యేసు ప్రభు మంచి కుమారుడు, మాదిరికరమైన కుమారుడు ఆయన. మనందరికీ మన అమ్మల్ని బాగా చూసుకోవాలా. అమ్మలందరూ చేతులు ఎత్తండి. పిల్లలు లేరులే ఇక్కడ, వాళ్ళు బాగా చూసుకోవాలి. గాడ్ బ్లెస్ యూ. మీ గురించి రాసినారు.